ఇటీవల కాలంలో రాష్ట్రంలో ఏనుగుల దాడి, ఏనుగుల బీభత్సం ఎక్కువైపోయింది. అడవుల్లో ఆహారపు కొరత, నీటి కొరత లేదా వివిధ ఏనుగుల గుంపుల మధ్య పోరాటంతో ఈ ఏనుగులు అడవిని వదిలి సమీపంలోని పల్లెల దగ్గరికి రావడం, ఆ పల్లెల మీద దాడి చేయడం, పంట పొలాల మీద దాడి చేయడం, ప్రజలను చంపడం ఇది ఎక్కువగా జరుగుతూ ఉంది. ఇది ప్రత్యేకించి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ యొక్క ఏనుగుల దాడి ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరం జనవరి 18వ తారీఖున తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లె ఉప సర్పంచ్ తెలుగుదేశం పార్టీ నాయకుడు రమేష్ చౌదరిని ఏనుగులు కాళ్ళతో తొక్కి చంపాయి. ఈ సంవత్సరం ఏప్రిల్ 25న తిరుపతి జిల్లా చిన్నగొట్టుగల్లు మండలం చిట్టేచెల్ల గ్రామ పంచాయతీలో సిద్ధయ్య అనే ఒక 60 సంవత్సరాల రైతును ఏనుగులు తొక్కి చంపాయి. నిన్నగాక మొన్న శనివారం రాత్రి చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల మండలం దిగువ కొత్తూరు గ్రామంలో రామకృష్ణంరాజు అనే ఒక రైతును ఏనుగులు తొక్కి చంపాయి. ఇలాంటి సంఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలంలోనే దాదాపు ఏనుగుల దాడిలో 30 మంది దాకా చనిపోయారు. ప్రజలు, ప్రత్యేకించి రైతులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నారు. మరి ఈ సమస్య పరిష్కారం కోసమని పవన్ కళ్యాణ్ గారు ఇటీవల కర్ణాటక రాష్ట్రానికి పోవడం, ఆ ముఖ్యమంత్రితో మాట్లాడడం, కుంకి ఏనుగులు కర్ణాటక నుండి తెప్పించడం జరిగింది. మరి ఆ కుంకి ఏనుగులు ఏమయ్యాయో అర్థం కావడం లేదు. ఈ సంఘటనలేమో జరుగుతూనే ఉన్నాయి. ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా చిత్తూరు, ఆయన నియోజకవర్గం కుప్పంలో ఈ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయనేమో అమరావతిని సింగపూర్ చేస్తా అంటున్నాడు, స్వర్ణాంధ్ర అంటున్నాడు, స్వచ్ఛాంధ్ర అంటున్నాడు, వికసితాంధ్ర అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఏనుగుల బీభత్సం జరుగుతూ ఉంది. కాబట్టి స్వర్ణాంధ్ర దేవుడెరుగు, కనీసం కుప్పం నియోజకవర్గాన్ని, చిత్తూరు జిల్లాను, ప్రజలను, రైతులను ఏనుగుల బారి నుండి కాపాడాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, ప్రభుత్వ పాఠశాలల మూత. కూటమి ప్రభుత్వం యొక్క అస్తవ్యస్త విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు లేక మూతపడుతున్నాయి. ఒక కడప జిల్లాలోనే ఈ సంవత్సరం 27 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఒక వేంపల్లె మండలంలోనే, పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలంలోనే 4 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ముసలిరెడ్డి గారిపల్లి, కత్తులూరు, అయ్యవారిపల్లి, నాగూరు. విద్యార్థులు లేక 1వ తరగతిలో, 6వ తరగతిలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 1వ తరగతిలో 2530 మంది విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. పోయిన సంవత్సరము 29,657 మంది 1వ తరగతిలో చేరితే ఈ సంవత్సరం 27,137 మంది చేరారు. 6వ తరగతిలో 2,091 మంది విద్యార్థుల సంఖ్య తగ్గింది పోయిన సంవత్సరానికంటే. పోయిన సంవత్సరం 33,309 మంది చేరితే ఈ సంవత్సరం 31,213 మంది చేరారు. ఈ స్కూళ్ళు మూతపడిన కారణంగా బీదవాళ్ళు వచ్చేసి దగ్గరలో ఉండే ప్రైవేట్ పాఠశాలకు వాళ్ళని బిడ్డలను పంపించలేక, ఆర్థిక భారాన్ని తట్టుకోలేక, ఊర్లో స్కూల్ లేక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ వంట ఏజెన్సీలు, గతంలో వంట ఏజెన్సీలు ఒక ఉపాధిగా ఉండేది కొన్ని కుటుంబాలకు. ఆ కుటుంబాలు వచ్చేసి ఉపాధి కోల్పోయాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క విద్యా వ్యవస్థలో అస్తవ్యస్త విధానాలు మానుకొని ప్రభుత్వ పాఠశాలలు మూతపడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఇక 3వ అంశం, స్టీల్ ప్లాంట్. కడప జిల్లాలో ప్రైవేట్ రంగంలో జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారం నిర్మించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం హర్షణీయం. కానీ అదే సమయంలో విభజన చట్టంలో
17వ షెడ్యూల్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము శైల ఆధ్వర్యంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించాలి. దాని సంగతి ఏమిటి? డబుల్ ఇంజన్, కేంద్రంలో కూటమి ప్రభుత్వం, ఇక్కడ కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి కేంద్రం మనుగడ సాగిస్తూ ఉంది. కాబట్టి శైల ఆధ్వర్యంలో విభజన చట్టం ప్రకారంగా కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి. దానికోసం కృషి చేయాలని ముఖ్యమంత్రి గారిని, కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.